Question number 111. The mean of p, 1 by p is q. Then the mean of p square, 1 by p square is. p, 1 by p యొక్క సగటు q అయిన p square, 1 by p square ల యొక్క సగటు. ఆప్షన్స్ ఇచ్చినాడు. సొల్యూషన్. మీన్ అంటే యావరేజ్. మీన్ ఆఫ్ 2 numbers అంటే యావరేజ్ ఆఫ్ 2 numbers. యావరేజ్ అంటే వాటి సమ్ము బై టోటల్ నెంబర్స్. సో మీన్ ఆఫ్ 1 plus p, 1 by p is p plus 1 by p by 2. ఎంత ఇచ్చినాడు? మీను క్యూ ఇచ్చినాడు. మీన్ ఆఫ్ p, 1 by p ఈజ్ క్యూ. మీన్ అంటే యావరేజ్. యావరేజ్ ఆఫ్ 2 numbers అంటే సమ్ ఆఫ్ 2 numbers by 2. యావరేజ్ ఆఫ్ n numbers అంటే సమ్ ఆఫ్ n numbers by n. అట్లనే మీన్ ఆఫ్ p, 1 by p అంటే p plus 1 by p by 2. అది ఎంత ఇచ్చినాడు? వాల్యూ క్యూ ఇచ్చినాడు. సో p plus 1 by p by 2 is equals to q. p plus 1 by p is equals to 2q. రెండింటి పక్కల స్క్వేర్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get p plus 1 by p whole square is equals to 2q whole square. ఎక్స్పాండ్ చేస్తే p plus 1 by p ఇట్లా వస్తుంది. p square plus 1 by p square plus 2 into p into 1 by p is equals to 4q square. p cancel. p square plus 1 by p square is equals to 4q square minus 2. మనకేం అడిగినాడు? మీన్ ఆఫ్ p square, 1 by p square. అంతే కదా క్వశ్చన్లో. దెన్ మీన్ ఆఫ్ p square, 1 by p square. p square, 1 by p squareల యొక్క సగటు. p squareకి 1 by p squareకి మీన్ ఎంత వస్తుంది? p square plus 1 by p square by 2. p square plus 1 by p square అంటే పైన ఆన్సర్ వచ్చింది 4q square minus 2 by 2 which is equals to 2q square minus 1. ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ 2q square minus 1. Question number 112. If a letter is selected from the word computer randomly, then the probability of getting a vowel is. కంప్యూటర్ అనే ఆంగ్ల పదం నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకున్న ఆ అక్షరం అచ్చు అయ్యే సంభావ్యత. ప్రాబిలిటీ అంటే ఏంటి? ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఇక్కడ ప్రాబిలిటీ దేనికి అడిగినాడు? ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వోవెల్. కంప్యూటర్ అనే పదం నుంచి వోవెల్ ఒక పదం సెలెక్ట్ చేస్తే వోవెల్ వచ్చేదానికి ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ టు గెట్ వోవెల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, పదం ఏమి ఇచ్చినాడు? కంప్యూటరు. దాంట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? టోటల్ 8 letters. వోవెల్స్ ఎన్ని? 3 ఉన్నాయి. OUE. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వోవెల్ అంటే ఓవెల్స్ వచ్చే ప్రాబిలిటీ అంటే 3C1. ఆ 3 ఓవెల్స్లో ఒకటి 3C1 బై టోటల్ ఈవెంట్స్ టోటల్ అన్నిట్లో నుంచి ఒకటి అంటే 8C1. అన్ని లెటర్స్లో నుంచి ఒకటి వస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3C1 ఈజ్ ఈక్వల్స్ 3, 8C1 ఈజ్ ఈక్వల్స్ టు 8. 3/8 ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. Question number 113. A shopkeeper bought 5 articles at 4 rupees and sold 4 articles at 5 rupees. The profit percentage is. ఒక దుకాణదారుడు 5 వస్తువులను 4 రూపాయల చొప్పున కొని 4 వస్తువులను 5 రూపాయల చొప్పున అమ్మితే అతనికి వచ్చే లాభ శాతం. క్వశ్చన్ ఏమంటున్నాడు? 5 వస్తువులను 4 రూపాయలకు కొన్నాడు. 5 articles 4 rupees. 4 articlesని 5 rupees అమ్మినాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 articles 4 rupees, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 articles 5 rupees. అంతేనా? ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 article అంటే
ఈజ్ ఈక్వల్స్ టు 4/5. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ 5/4 పైనుంచి. కాబట్టి ప్రాఫిట్ అంటే ఏంది? ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఒక ఆర్టికల్కి 5/4. 5/4 మైనస్ కాస్ట్ ప్రైస్ 4/5 బై 4/5 ఇంటూ 100. సబ్స్టిట్యూట్ చేసినాము. సాల్వ్ చేస్తే 25 - 16/20 వస్తుంది న్యూమరేటర్లో. ఇంటూ 4/5ని ఇంటూలో అయితే 5/4 వస్తుంది. ఇంటూ 100 సాల్వ్ చేసేస్తే 56 1/4%. ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. Question number 114. From the figure L parallel to M and N is transversal line, then x plus 5y plus z plus 3 degree is equals to. ప్రక్క పటంలో L parallel to M మరియు N తిరియక్ రేఖ అయిన x plus 5y plus z plus 3 degree is equals to. ఈ డయాగ్రామ్ చూసినామంటే L M ప్యారలల్ లైన్స్, N వచ్చేసి ట్రాన్స్వర్సల్ లైన్. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ 30 degrees ఇచ్చినాడు. తర్వాత జెడ్ వచ్చేసి ఆ 30 degreesకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ రెండు ఈక్వలే ఉంటాయి. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా 30నే. తర్వాత 30 degrees మళ్ళీ వై యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్స్. ట్రాన్స్వర్సల్ లైన్ ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ గీసినప్పుడు కరెస్పాండింగ్ యాంగిల్స్ వచ్చేసి వై 30 degrees కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వలే. సో 30 degreesకి వై కరెస్పాండింగ్ యాంగిల్ కాబట్టి వై ఆల్సో ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. ఓకే, తర్వాత ఎక్స్ వై యాంగిల్స్ కలిపితే 180 degrees అవుతాయి. ఎందుకంటే ఆ రెండు యాంగిల్ కలిపి ఒక లైన్ ఫామ్ అవుతుంది. లైన్ మీద యాంగిల్ ఎంత? 180 degrees. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఎక్స్ ప్లస్ వై 180 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ వై. వై 30 degrees. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 150 degrees. ఇందాక చెప్పుకున్నాం మనకి 30 degrees మళ్ళీ జెడ్ యాంగిల్ వచ్చేసి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ 30. మనకి ఇప్పుడు ఏమేమి తెలిసినాయి? జెడ్ తెలిసింది 30, వై తెలిసింది 30, ఎక్స్ తెలిసింది 150. సో వాళ్ళ క్వశ్చన్ ఏంది? ఎక్స్ ప్లస్ 5y ప్లస్ జెడ్ ప్లస్ 3 degrees ఎంత? ఎక్స్ 150, వై 30, 5 into y 5 into 30 ప్లస్ జెడ్ 30 ప్లస్ 3 సమ్ చేసి 333 degrees వస్తుంది. ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.